జీవితం గురించి మాట్లాడాలంటే ఒక సైకాలజిస్ట్ ఈ విధంగా చెప్పాడు, బాల్యం అనేది ఒక అమాయకమట. బాల్యం అనేది ఏంటి? అమాయకము. ఆ తర్వాత బాల్యం తర్వాత యవ్వనం వస్తుంది. యవ్వనం ఒక పొరపాటు అన్నాడు. నిజమే కదా, యవ్వన కాలంలో పొరపాట్లు జరుగుతుంటాయి. చూసినా చూడనట్టు, చూడకపోయినా చూసినట్టు, అంత కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉంటారు యవ్వనస్తులు. పొరపాట్లు చేస్తూనే ఉంటారు. అందరు బట్టి ఆ వ్యక్తి అన్నాడు, యవ్వనం అనేది ఒక పొరపాటు. మధ్య వయసు అనేది ఒక బాధ్యత. పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉంటారు, వారి యొక్క అవసరాలు తీర్చాలి. భార్య చాలా అవసరాలు చెప్తూ ఉంటుంది, ఇంట్లో బాధ్యత నెరవేర్చాలి. మధ్య వయసులో యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆశలు తగ్గిపోతుంటాయి, బాధ్యత పెరుగుతూ ఉంటుంది. పిల్లలను ఒక స్థానానికి తీసుకురావాలి, పిల్లలను ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలి, మంచి లైఫ్ని మనం లీడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని మధ్య వయసులో కలిగి ఉంటాం. మధ్య వయసు అయిపోగానే వచ్చేసేటువంటిది వృద్ధాప్యం. వృద్ధాప్యం గురించి ఆ సైకాలజిస్ట్ ఏమంటాడంటే, వృద్ధాప్యం అనేది ఒక వ్యధ అంటాడు. ఎందుకంటే మరణానికి మనం చేరువవుతూ ఉంటాం వృద్ధాప్యంలో. అందును బట్టి మన దినాలు మనం లెక్క పెడుతుంటాం. వృద్ధాప్యం అనేటువంటి వ్యధ అంటాడు. ఈ 4 విధాలుగా జీవితాన్ని అభివర్ణిస్తాడు. బాల్యం అనేది ఒక అమాయకము, యవ్వనం అనేది ఒక పొరపాటు, మధ్య వయసు అనేది ఒక పోరాటము లేకపోతే ఒక బాధ్యత, వృద్ధాప్యం అనేది ఒక వ్యధ. నేను ఒక మాట చెప్తాను, ఈ 4 దశల్లో దేవాదేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ 4 దశల్లో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు ఎవరిని బట్టే? యేసయ్య ద్వారా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. వృద్ధాప్యం వ్యధ కాదు యేసులో ఉన్నటువంటి వారికి. వృద్ధాప్యాన్ని కూడా దేవాదేవుడు ఆనందమయం చేయగలడు.